వెల్కమ్ టు ఐ డ్రీమ్. మాజీ మిస్ వైజాగ్ అన్యాయం జరిగింది. తన భర్త మరో అమ్మాయితో కాపురం చేస్తుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకుంది. అమ్మాయి పోలీసులకు అప్పచెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదంటూ ఆమె వాపోతుంది. అసలు విశాఖపట్నం దస్పల హిల్స్ లో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. సంసారం నాశనం చేసిందే నువ్వు. 3.5 సంవత్సరాలు వదిలేస్తే ఇంట్లో ఒక out of my office. Get out of my office. By the police come along with the policeman. Understand? No man handling. ఇప్పటి వరకు దస్పల హిల్స్ లో నక్షత్ర అనే అమ్మాయి రెడ్ హ్యాండ్ గా దాడి చేసింది. ఆ దాడిలో ఆమె భర్తతో పాటు మరో అమ్మాయి దొరికింది. ఆ దొరికిన విజువల్స్ ప్రస్తుతం ఆమె చూపిస్తూ ఆమె చాలా స్పష్టంగా చెప్తున్నారు. తనకు విడాకులు ఇవ్వకుండానే తన భర్త మరో అమ్మాయితో కాపురం చేస్తున్నట్టు ఆమె ఆరోపించారు. అయితే అసలు నిజంగా అక్కడ ఏం జరిగిందనే విషయం మనతో మాట్లాడడానికి నక్షత్ర హస్బెండ్ ప్రస్తుతం వెంకట సాయి తేజ మనతో లైవ్ లో ఉన్నారు. అని అడిగి అసలు వాస్తవాలు ఏంటి, వాళ్ళిద్దరి మధ్య ఎందుకు ఘర్షణ వచ్చిన విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. వెంకట సాయి తేజ గారు నమస్తే అండి. నమస్తే అండి. బ్రదర్, నిన్న జరిగిన ఇష్యూలు చూస్తుంటే నేను మధ్యాహ్నం 1 గంటకి మీ వైఫ్ అంటే మీ కోర్టులో కేసు ఉంది కాబట్టి ఇంకా మీ భార్యగాని పరిగణిస్తాం. ఆమె మీ పాప తర్వాత మీ బంధువులు అందరు తీసుకొని మీ ఇంటికి వచ్చి లోపలికి వచ్చి ఆమె ఉంటూ తలుపులు కొట్టి లోపలికి వచ్చిన సమయంలో ఒక అమ్మాయి ఉన్నారు. అమ్మాయి ఎవరు అని ప్రశ్నించలోగానే మీరు రావడం గడవ మొత్తం ఇష్యూ అంతా కూడా మనకి సీన్ లో కనిపిస్తుంది. ఈ సంఘటన ఏం జరిగిన ముందు అసలు మీ ఇద్దరి మధ్యన పరిచయం ఎలా జరిగింది? ఇద్దరు కలిసి ప్రేమించుకొని పెళ్లి చేసుకుని ఒక పాప పుట్టిన తర్వాత ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం ఏంటండి? సార్ యాక్చువల్ గా ఇప్పుడు ఫస్ట్ నుంచి చెప్పాలంటే 2013 అనుకుంటా అండి. అది ఇన్ ద ఇయర్ ఆఫ్ 2013 ఓకే. నాకు ఫస్ట్ టైం ఒక సినిమా అవకాశం వచ్చిందండి. లోకల్ గా వైజాగ్ లోనే ఉండే ఒక లోకల్ డైరెక్టర్ గారు మీకు అవకాశం ఇస్తానంటూ మా ఇంటికి వచ్చి మీ అబ్బాయిని మేము పెట్టుకుంటాం అని అనడం. దాని తర్వాత ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్ ఫోటోషూట్ కని చెప్పి ఒక రోజు ఒక స్టూడియోకి ఫోటోషూట్ కని పిలిచారంట. రైట్. ఆ ఫోటోషూట్ కి వెళ్ళిన రోజు అక్కడ ఈవిడ ఫస్ట్ టైం నాకు కనిపించారంట. నక్షత్ర గారు పరిచయం చేయడమే ఈవిడ ఆల్రెడీ 2 సినిమాలు చేశారు, నువ్వు కొత్తవాడివి, సో ఈవిడతో కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్తూ పరిచయం చేశారు. సో పరిచయం చేసిన రోజు ఫొటోస్ అవి తీశారు, ఫోటోషూట్ అయ్యింది. విత్ ఇన్ 1 వీక్ లోపు 2 రోజులు షూటింగ్ అయింది. గ్రాండ్ గా ఒక రోజు సినిమా ఓపెనింగ్ అయింది, ఒక టెంపుల్ లో ఓపెనింగ్ అయింది. దానికి కొంతమంది యాక్టర్స్ డైరెక్టర్స్ కూడా వచ్చారు. రైట్. ఏమైందో తెలీదు, సినిమాకి మరి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయో నాకు తెలీదు. ఆ సినిమా కొంచెం డిలే అయింది, షూటింగ్ మొత్తం డిలే అయింది. ఈ డిలే అయిన గ్యాప్ లో డైరెక్టర్ దగ్గర నుంచి నా ఫోన్ నంబర్ తీసుకుని ఈ సినిమా స్టేటస్ అడగడానికి కాల్ చేయడం మొదలు పెట్టారు. ఓకే. సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఎందుకు ఆగింది, మీకు ఏమైనా తెలుసా హీరో గారు, ఇలా అడగడం మొదలు పెట్టారు. ఇలా ఈ మాటల క్రమంలో ఇండివిజువల్ గానే ఇల్లులు కూడా ఒక ఇద్దరు పేరెంట్స్ హౌసెస్ కూడా ఇండివిజువల్లీ ఒక 7-8 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉండటం. నేను ఎక్కడికి వెళ్ళాలన్నా వైజాగ్ లో వాళ్ళ ఇంటి మీద నుంచే వెళ్ళేలా ఆ దారి ఉండటం. సో ఎప్పుడైనా నేను సినిమా ఆఫీస్కి వెళ్ళి ఆ డైరెక్టర్ దగ్గర నుంచి ఏమైనా పోస్టర్స్ ఫొటోస్ తీసుకొస్తా ఉంటే దారిలో ఆగి వాళ్ళ ఇంట్లో ఇవ్వడం. ఇలాగా ఫ్యామిలీకి మనకి పరిచయం పెరిగిందండి. ఓకే. పరిచయం పెరిగిన కొద్ది కాలంలోనే ఆ అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను అంటూ తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అంటే ప్రపోజల్ ఆమెదే ఫస్ట్ ఆమెదే ప్రపోజల్ అండి. రైట్. అప్పటికి నా వయసు ఈస్ జస్ట్ 19 ఇయర్స్ అండి. ఐఎమ్ జస్ట్ 19 ఇయర్స్. షీ ఈజ్ 18 ఇయర్స్. రైట్. అంటే ఇద్దరి మధ్య సంవత్సరం తేడా ఉంది. సంవత్సరం కూడా పూర్తిగా లేదు సార్, ఒక 7 నెలలు 6 నెలలు ఉందండి, 6 months.
మ్హూ. అయితే ఎప్పుడైతే ఆవిడ ఇలా చెప్పారో వెంటనే నేను యాక్చువల్లీ సారీ అండి, సినిమాలోని ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఫ్రాంక్ గా. మ్, మా ఇంట్లో నేను సినిమాలంటేనే చాలా నాళ్ళ టైం పట్టింది నాకు ఒప్పించుకోవడానికి. మా మ్, ఫాదర్ నన్ను ఒక ఇంజనీర్ గా చూడాలనుకుంటున్నారు తప్ప సినిమా యాక్టర్ గా చూడాలనుకోవట్లేదు. చాలా రిక్వెస్ట్ చేస్తే ఈ సినిమా చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. మ్. ఇది ఇది వర్కౌట్ అయ్యే ప్రసక్తి అవకాశం లేదు అన్నది ఆ ఫస్ట్ పాయింట్ ఆఫ్ డే లో చెప్పడం జరిగింది. మీరే చెప్పారు. ఓకే. ఆ, చెప్పడం జరిగినా కూడా తర్వాత ఏంటంటే మా ఇంట్లో కొన్ని ఫంక్షన్స్ అవ్వడం, వాళ్ళ ఇంట్లో కొన్ని ఫంక్షన్స్ అవ్వటం, ఈ మ్యూచువల్ ఫంక్షన్స్ కి మేము అటెండ్ అవటం, మ్, అలా ఇద్దరి మధ్యలో మాటలు పెరగటం, ఫోన్ మ్, కాల్స్ మాట్లాడుకోవటం, మ్. ఇలా జరిగి ఆ, ఇద్దరు అనుకోకుండా తెలియకుండా ఒకరినొకరు ఇష్టపడడం స్టార్ట్ అయిందండి. ఓకే. స్టార్ట్ అయినప్పుడు ఫస్టే క్లియర్ గా చెప్పిన విషయం ఏంటంటే అండి, వాళ్ళకి అప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి ఈ విషయం తెలిసి ఆ, వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ ని అడగటానికి మా ఇంటికి వచ్చారు. అప్పటి వరకు మా పేరెంట్స్ కి ఈ విషయం నేను తెలియదండి, నేను చెప్పలేదు. వాళ్ళే మ్, ఫస్ట్ డైరెక్ట్ గా ఫ్యామిలీ చుట్టాలు అందరితో మా ఇంటికి వచ్చి అడగటం జరిగింది. మ్హూ. అడగటం జరిగింది, దానికి ఫస్ట్ మా పేరెంట్స్ ఒప్పుకోలేదండి. వీడు ఇంకా చిన్నోడు, 19 years అండ్ హీఈస్ జాబ్లెస్, మ్, ఈ స్టిల్ స్టడీయింగ్. నేను ఇంకా అప్పుడు మ్, చదువుతున్నాను సార్, చదువుతా సినిమాలు చేసుకుంటాను, సినిమా ట్రై చేసుకుంటాను. మ్, ఒప్పుకోకపోతే వాళ్ళ మదర్, నేను ఒక క్యాన్సర్ పేషెంట్ నండి, నేను మ్, ఎన్నాళ్ళు బతుకుంటానో తెలియదు, నా మ్. కూతురు పెళ్లి చూసేయాల నాకు, అందుకే చిన్న పిల్లలైనా మీరు మేము ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా చూసుకుందాం, ఇష్టపడింది కాబట్టి చేసేయండి అని అడగటం జరిగింది. ఓకే. అయితే నాకు ఆల్రెడీ అప్పుడు ఉంటున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ దృష్ట్యా ఇంట్లో మ్, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి మ్యారేజ్ మ్. చేయడం జరిగింది. అచ్చా, ప్రపోజల్ ఆమెదే. వాళ్ళు మీ ఇంటికి రావడం ఫస్ట్ మీ దగ్గరికి వాళ్ళు వచ్చారు, ముందు ఒప్పుకోలేదు, తర్వాత పెద్దలు ఒప్పుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఇంటికి వచ్చిన విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 months లో ఎంగేజ్మెంట్, మ్యారేజ్ అన్ని అయిపోయినాయి. రైట్. ఇద్దరు సరే, ఇద్దరు ఆమె ప్రపోజల్ తీసుకొచ్చిన, మీరు ఒప్పుకున్నారు, పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. అవునండి. ఓకే. అయిన అవును తర్వాత బానే ఉంటుండగా మీ కాపురంలో ఓ పాప వచ్చింది. సార్, ఇక్కడ ఫస్ట్ ఇంకొక విషయం డిస్కస్ చేయాలి సార్. ఆ, సిన్స్ ఇట్ ఈస్ లవ్ మ్యారేజ్ సార్, ఇట్ విల్ బి అవును. కన్సిడర్డ్ యాజ్ అన్ ఆదర్శ వివాహం. ఆహా. దానికి డౌరీ ఇచ్చామని చెప్పి నా మీద కేసు పెట్టడం జరిగింది సార్. సో అంటే మీ అది ఆ టాపిక్ ముందు మీ ఇద్దరు ఓకే. కాపురం అయిన తర్వాత మా ఇద్దరు కాపురం చాలా బాగుంది సార్. బాగున్న టైంలో చుట్టుపక్కల అందరూ చుట్టుపక్కల జనాలు. అవును. మీకు పాప కూడా పుట్టింది అనుకుంటా. అవునండి. టూ పాప పుట్టిన థౌజండ్ తర్వాత సిక్స్టీన్ లో పాప 16 లో పుట్టింది పుట్టింది. కదా. అంత చక్కగా ఉన్న కాపురంలో ఇంత డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చిందండి? సార్ అంటే బేసిక్ గా మ్యారేజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 year వరకు మేము ఉమ్, వేరేగా ఉన్నామండి. అంటే లైక్ మా ఫాదర్ ఇంటికి దగ్గరలోని లేము, వాళ్ళ పేరెంట్స్ ఇంటికి దగ్గరలోని లేమండి. రైట్. మేము ఇద్దరమే ఒక ఫ్లాట్ రెంట్ కి తీసుకుని మేము ఇద్దరమే ఉండటం జరిగింది. ఉమ్, నాకు జాబ్ లేదు, ఆమెకి జాబ్ లేదు కాబట్టి ఏదో ఇంట్లో వాళ్ళ ఫీడింగ్ మీదే ఒక ఫ్లాట్ లో ఉంటూ ఏదో ఉమ్, చిన్న ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ఒకటి చేసుకుంటూ ఉమ్, 4 డబ్బులు సంపాదించుకుంటూ ఇద్దరం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం అండి, అంటిల్ నో బడీ ఈజ్ ఇన్వాల్వ్డ్. రైట్. తర్వాత మేము వీళ్ళ మదర్ కి హెల్త్ బాగోట్లేదు అన్న కండిషన్ మీద తిను నన్ను ఫోర్స్ చేసి వాళ్ళ ఉహు, ఇంటికి ఒక ½ km డిస్టెన్స్ లో ఉన్న ఇంటికి నన్ను మార్చారు. మా మదర్ ఓకే. కి హెల్త్ బాగోలేదు, మా మదర్ నేను చూసుకుంటా ఉండాలి, ఉమ్, అందుబాటు రేంజ్ లో ఉండాలి అని చెప్పి మార్చడం జరిగింది. రైట్. ఈ మార్చిన తర్వాత ఏంటంటే తరచుగా అయితే వాళ్ళు మా ఇంటికి వచ్చేసి ఉండటం, లేకపోతే తినని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఉంచుకోవటం తప్పితే మా ఉమ్, ఇద్దరికి ప్రైవసీ స్పేస్ అనేది లేదు సార్. ఓహో. ఇది నేను ప్రూవ్ చేయగలను, ఎందుకంటే మేము కలిసి ఉన్న 5 ఏళ్లలో మేము ఇద్దరమే కలిసి వెళ్ళిన ట్రిప్ అంటూ మా జీవితంలో లేదు. ఎక్కడికి మేము తినని తీసుకెళ్దాం, ప్రేమగా ఏ ఊరు తీసుకెళ్దాం అన్నా మా మమ్మీకి కూడా టికెట్ తీస్తేనే వస్తాను, లేకపోతే రాను, ఇదే చెప్తారు ఆవిడ. సో నా దగ్గర ఉన్న ట్రిప్, ప్రతి ట్రిప్ లో ఉండే ఫ్లైట్ టికెట్స్ అన్ని నా మెయిల్ లో ఉన్న అన్నిట్లో కూడా అదే ఉంటున్నది. ఐ కెన్ క్లియర్లీ అంటే షో ఇట్. తల్లి అంటే తల్లిని తీసుకెళ్ళడం అనేది తప్పేం కాదు కదా. అంటే మీరు అడిగిన రీజన్ చెప్తున్నాను సార్, డిస్ప్యూట్ ఎందుకు వచ్చింది అన్నదానికి రీజన్ చెప్తున్నాను. ఇక్కడ రైట్. ఎక్కడైనా తల్లి అనే కాదు సార్, ఇద్దరు మొగుడు పిల్లల మధ్యలో మూడో వ్యక్తి ఇంటర్వెన్షన్, ఐదర్ ఫ్యామిలీ మెంబర్ అయినా బయటోడైనా డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతాయి సార్. అంటే అది నేచురల్ అండి. డెఫినెట్. అవును. ఇప్పుడు నా పేరెంట్స్ ఎప్పుడైతే నాకు దగ్గరగా లేరో వాళ్ళ ఉమ్, పేరెంట్స్ ఆజమాయిషి ఎప్పుడైతే పెరుగుతా ఉందో, అంటే ఇప్పుడు నేను చేసే పని నా వైఫ్ కి నచ్చొచ్చు, మా అత్తగారికి ఉమ్, నచ్చాలని రూల్ లేదు. అవును. నేను ఒక గంట లేట్ గా లేచాను అనుకోండి, అయ్యో నా ఉమ్, మొగుడు పడుకున్నాడు లేపకూడదన్న సందర్భం నా వైఫ్ దగ్గర ఉంటుంది.
అవును. ఏంటి పడుకుంటాడు, లెగడు, ఎక్కడికి వెళ్ళడు, ఉమ్, ఒక జాబ్ చేయడు అనే ఉమ్, వెర్షన్ ఆవిడలో ఉంటది. ఓకే. సో నేను డైరెక్ట్ గా ఎవరిని కంప్లైంట్ చేయట్లేదండి. సో ఉమ్, ఏంటంటే ఈ విధంగా ఉమ్, ఆమెలో చాలా ఏంటంటే చాలా నాటారు. ఉమ్, దాని నుంచి చిన్న చిన్నగా గొడవలు స్టార్ట్ అయినాయి. ఆ, ఈ చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అయినప్పటికీ కూడా ఏంటంటే నేను ప్రతిదానికి కాంప్రమైజ్ అయిపోతూ ఉండేవాడిని. ఓకే. ఎందుకంటే ఎందుకంటే నా ఏజ్ చిన్నది, ఆ, నా ఏజ్ కూడా చిన్నది. సో బికాస్ ఆఫ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా ఎదగలేకపోవడం, వయసు అవగాహన రాకపోవడం వల్ల చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటా ఉంటది. ఆ, సో అది మనం పెద్దగా పట్టించుకోవద్దు, కొంత ఏజ్ ఆ, వస్తే తనే తెలుసుకుంటది అని చెప్పి నేను పట్టించుకునేవాడు కాదు. ఉమ్. అవి కూడా రొటీన్ ఫ్యామిలీకి, అందరి ఫ్యామిలీకి ఉండే గొడవలే, పెద్దవి ఏం ఉంటాయండి కాదు. కామన్. ఏదో వంట బాగాలేదనో, లేకపోతే బయటకు తీసుకెళ్లలేదనో, లేటుగా వచ్చావనో సరే, ఇలాంటివి అవన్నీ ఉంటాయి. అవన్నీ సర్వసాధారణ, ప్రతి ఇంట్లో ఉంటాయి, ఇంటింటి రామాయణం ఇది. కానీ పాప ఇది పుట్టిన తర్వాత ఇది ఏంటంటే పాప ఎప్పుడైతే పుట్టిందో సార్, ఆ, ఇక్కడి నుంచి ఇవే చిన్న చిన్న గొడవలు వస్తే పాపను పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, 4-5 డేస్ నాకు పాపను చూపించకపోవడం అనే గేమ్ పాప ఆ, పుట్టిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అంటే ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్. పాప అంటే చిన్న పిల్ల మనకి పుట్టిన మనం చూడకుండా ఉండలేం కదా సార్, ఒక అవును. రోజు ఉండటం కూడా కష్టం. అవును. ఇది ఇది స్టార్ట్ చేశారండి. ఓకే. పాపను చూపించు అంటే ఇప్పుడు పాపను చూడాలంటే నేను నా అన్ని చంపుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉమ్, సారీ చెప్పేస్తే పాపను చూడడానికి అవుతుంది. ఓకే. ఒక 10 సందర్భాల్లో 9 సందర్భాల్లో తగ్గగలిగిన ఏదో ఒక సందర్భంలో మనం తగ్గలేకపోయేది వస్తుంది మనకు కూడా. అవును. అలాంటి సందర్భంలో జరిగిన గొడవకి వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ కలిసి వచ్చి కూర్చొని మాట్లాడి ఊరుకోపెట్టే స్థాయికి వెళ్ళింది. ఆ, ఇలా రెగ్యులర్ గా జరుగుతూ ఉండేదండి. ఈ మధ్యలో నాకు 2017 లో ఈ ప్రెషర్స్ తట్టుకోలేక నేను నేవీలో జాబ్ కొట్టానండి. అంటే నేను 2015 నుంచి రాస్తున్నాను, 16 లో రాశాను, రాలేదు, 17 లో జాబ్ వచ్చింది. నేవల్ డాక్యార్డ్ లో నాకు ఒక చార్జ్ మ్యాన్, అంటే ఇట్ ఈస్ లైక్ అన్ అసిస్టెంట్ ఇంజనీర్ జాబ్ వచ్చింది. ఓకే. ఉమ్, ఆ జాబ్ జాయిన్ అయిన తర్వాత ఇంకా నా లైఫ్ స్టైల్ అంతా మార్నింగ్ 6 టు ఈవినింగ్ 8 అయిపోయింది. ఓన్లీ ఓకే. నైట్ మాత్రమే ఫ్యామిలీతో స్పెండ్ చేసి, అందులోకి నేను ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అండి, రోజుకు ఒక గంట జిమ్ చేయకుండా ఉండలేను. ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకో గంట జిమ్కి వెళ్ళి 9-9:30కి ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకుని పోవడమే తప్ప, సండే తప్ప ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం దొరికేది కాదు. ఓకే. ఈ రీజన్ టైంలో ఏంటంటే నేను ఒక్కదాన్నే పాపని చూసుకోలేకపోతున్నాను ఉమ్, అన్న కారణాన్ని అడ్డు పెట్టుకొని మాట్లాడితే వాళ్ళ పేరెంట్స్ హౌస్కి వెళ్ళిపోయి అక్కడే 1 మంత్ 2 మంత్స్ అలా ఉండటం స్టార్ట్ అయింది. ఇక్కడ నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే అలా వెళ్ళిపోతున్న అన్నిసార్లు నేను యాక్సెప్ట్ చేశాను. అవునులే, ఒక్కరితే చిన్నపిల్లని చూసుకోలేదు, ఏదో దెబ్బలు తగిలించుకుంటారు అనవసరంగా, ఫోన్లే అల్ని అని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే. అది లేటర్ ఆన్ ఎలా టర్న్ అయిందంటే పాపను పంపించండి అంటే ఈ రోజు మంగళవారం పంపించకూడదు, ఈ రోజు శుక్రవారం పంపించకూడదు, ఈ రోజు ఆదివారం పంపించకూడదు, ఈ రోజు బుధవారం పంపించకూడదు, ఇంకా మిగిలిన 2 రోజులు పంపించమంటే మమ్మీకి బాగాలేదు సో ఈ రోజు రాను. ఇది స్టార్ట్ అయిందండి. హలో. ఓకే. వింటున్నాను, వింటున్నాను. ఇలాగా ఇంకా ఇంకా ఇలా ఈ చిన్న చిన్న ఆ, గొడవలే పెద్ద పెద్ద గొడవలు, పెద్ద పెద్ద గొడవల స్థాయికి వెళ్ళింది. అంటే ఇవన్నీ అయితే రెండు కుటుంబాల మధ్య కూర్చొని పరిష్కారం సార్ కాకపోయేసరికి. పరిష్కారాలు ఎప్పుడు పరిష్కారం జరిగిపోయేదండి. ఆ, పేరెంట్స్ వచ్చేవారు, ఐదర్ నన్నైనా తిట్టి తను ఊరుకోపెట్టి అమ్మ గొడవలు పడకండి అని చెప్పేవారు, అంతా బాగుండేది. ఈ ఉమ్, ఇష్యూస్ ఏం లేవు. ఇష్యూస్ ఏంటంటే వీళ్ళ ఇంట్లోనే ఉంటున్న వీళ్ళ సిస్టర్ ఉమ్, 2018-19 లో ఆవిడది ఒక ఇలాంటి సేమ్ ఫ్యామిలీ ఇష్యూ వస్తే అన్ని తీసుకొని ఆ అమ్మాయిని హస్బెండ్ నుంచి విడగొట్టేశారు. ఓహో. ప్రెగ్నెంట్ అమ్మాయినే హస్బెండ్ నుంచి విడగొట్టేసి ఆ అమ్మాయికి అబార్షన్ చేయించేశారు. అయ్యో. ఇవి చూసిన తినకి ఏంటంటే ఈసారి నుంచి గొడవ అయితే పోలీస్ అని భయపెట్టచ్చు, కోర్ట్ అని భయపెట్టచ్చు, మీడియా అని భయపెట్టచ్చు అని కొత్త కొత్తగా విషయాలు తెలుస్తుంది. నేను చెప్తున్నా, తనది తప్పని ఈ రోజుకి నేను చెప్పట్లేదండి. తనకి నేర్పారు. తను ఆ రోజు నుంచి గొడవ విన్నప్పుడు, ఇంతకు ముందు గొడవ అయితే తిట్టుకుంటారు, ఒక ఉమ్, గంట పోతే కాంప్రమైజ్ అవుతారు. ఆ రోజు నుంచి గొడవ అయితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాను, నీ మీద కేసు పెట్టేస్తాను అని బెదిరించడం, లేదంటే నేను సూసైడ్ చేసుకుంటాను అని తలుపులు వేసేసుకోవడం రూమ్ లోకి వెళ్ళి. ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ చేయడం అనేది చాలా స్టార్ట్ చేసింది. ఆల్రెడీ అయితే 20. చెప్పండి. కరెక్ట్ గా లాక్డౌన్ పెట్టే ముందు రోజు తన బర్త్డే అండి. ఉమ్, తన బర్త్డేకి నేను 1,20,000 పెట్టి ఒక స్కూటీ, ఒక 50,000 ఖర్చు పెట్టి తన బర్త్డే నైట్ 12 గంటలకు చేశాను. చాలా గ్రాండ్ గా తన బర్త్డే చేశాను.
చేసి నెక్స్ట్ రోజు నుంచి లాక్డౌన్ ఏదో పెట్టారండి. మార్చి 22వ తారీఖు నుంచో 23వ తారీఖు నుంచో లాక్డౌన్ పెడితే అవి ఇక్కడ ఉంటే సేఫ్ కాదు, అక్కడ ఉంటే మా మమ్మీ ఆ హైజీన్ అది చూసుకుంటది, ఇంట్లోకి ఎవరిని రాకుండా చూసుకుంటది, పాప చిన్నది కదా, సో మేము అక్కడ ఉంటాము అని చెప్పి అక్కడికి వెళ్ళారండి. అయితే ఇందులో నేను కోవిడ్ లో ఆ, రోడ్ల మీద వెళ్ళి బెగ్గర్స్ అందరికి ఫుడ్ పంచేవాడిని. రోజు రోజు ఫుడ్ పార్సెల్స్ నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి నేను పంచేవాడిని రోడ్ మీద, ఓకే. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో. సో ఒక రోజు వాళ్ళ మదర్ నన్ను భోజనానికి పిలిచారు. రీజన్స్ చాలా సిల్లీగా ఉంటాయి సార్, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఓకే. భోజనానికి పిలిస్తే నేను ఈ ఫుడ్ పంచుతూ పంచుతూ ఇంటికి వెళ్ళేసరికి 3 అయ్యింది వాళ్ళ ఇంటికి. నేనేంటంటే బయట అంతా తిరిగి వచ్చాను, ఇప్పుడు ఇంట్లోకి రాకూడదు, క్యారేజ్ ఇచ్చేసేయండి, మన ఫ్లాట్కి వెళ్ళి తింటాను అని చెప్పాను. వాళ్ళ మదర్ కి తినికి కోపం వచ్చి క్యారేజ్ ఇలా ఇసిరారు సార్ నా మీదకి. ఇక తిన అని ఇలా ఇసిరారు. వెంటనే కోపం వచ్చిన నేను అక్కడి నుంచి అరుచుకుంటూ, నేను ఏమైనా బెగ్గర్ని అనుకుంటున్నారా, ఆ మాత్రం ఫుడ్ తినలేను అనుకుంటున్నారా, నాకేం అవసరం లేదు అని క్యారేజ్ వదిలేసి వెళ్ళిపోయాను. ఆ రోజు తర్వాత 6 మంత్స్ నాకు వాళ్ళ అమ్మాయిని వాళ్ళు చూపించలేదండి. 6 ఓకే. మంత్స్. అది అది చిన్న మాటకి వాళ్ళు 2 వల్గర్ వర్డ్స్ తో మా ఫాదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, నీ కొడుకు ఇలాంటోడు, నీ కొడుకు అలాంటోడు, అది ఇది పట్టించుకోడు, ఇది లేదు అది లేదని ఎలిగేషన్స్ పెట్టుకుని ఇప్పట్లాగే మేము మా అమ్మాయిని పంపించాం అని చెప్పేసి ఒక 6 మంత్స్ ఉంచేసుకున్నారు. ఆ టైంలో మాత్రం ఈ పాప అనే వీక్నెస్ తోనే నాతో వీళ్ళు ఆడుకుంటున్నారు, నేను కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటేనే గానీ ఇది సెట్ అవ్వదు, లేకపోతే ఇది అలవాటు అయిపోతుంది ప్రతిరోజు గొడవ అని చెప్పి నేను కూడా 6 మంత్స్ పాపను చూడకుండా ఉన్నానండి. ఓకే. అయితే ఈ 6 మంత్స్ గ్యాప్ మధ్యలో నేను ఒక వెహికల్ కొన్నాను. ఆ వెహికల్ ఫస్ట్ నా కూతురే కూర్చోవాలా కారులో, తీసుకుని రండి అని ఫోన్ చేస్తే, నువ్వు నువ్వు ఈ 6 నెలల్లో ఎవరెవరితో పడుకుని సంపాదించుకున్నావో మేము ఎక్కం ఆ కారు అన్నారు. అక్కడికి హర్ట్ అయ్యాము. అక్కడికి హర్ట్ అయ్యాం. సరే 6 మంత్స్ తర్వాత మళ్ళా మా పేరెంట్స్ మాట్లాడి వెళ్ళి తీసుకొచ్చి కూల్ చేసి తెచ్చి, అమ్మా నువ్వు తేజ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉండొద్దు, మా ఇంటి దగ్గరలో ఉండొద్దు, మేము వేరే ఇల్లు తీస్తాం అందులో ఉండండి అని మళ్ళీ ఇల్లు మార్చి పెట్టారు. రైట్. 3 days కూడా ఇంట్లో లేరండి. నాకు షూటింగ్ అవకాశం వచ్చింది, నేను షూటింగ్కి వెళ్ళాను. షూటింగ్కి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఏం జరిగిందో తెలియదండి. మా ఇద్దరి మధ్యలో గొడవ లేదు, ఏమీ లేదు. సడన్ గా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో నన్ను కొట్టాడు అని కేసు పెట్టారు. దిశ పోలీస్ స్టేషన్ లోనా? దిశ పోలీస్ స్టేషన్ లో కేసు అవ్వలేదు, అప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు నన్ను పిలిచారు. వాళ్ళు నన్ను పిలిచి, తేజ గారు ఇలా మీరు కొట్టారంట, ఇదంట అదంట అంటే, నేను కొట్టలేదండి. ఏమమ్మా కొట్టాడా అని అంటే, అవన్నీ పక్కన పెట్టండి, కొట్టడాలు అవన్నీ పక్కన పెట్టండి, ఆ అబ్బాయి సినిమాలు మానేయాలి, సినిమాలు మానేయకపోతే మా అమ్మాయిని పంపించాం అని వాళ్ళ మదర్ ఫస్ట్ అన్నారండి దిశ సిఐ గారి ముందు. అప్పుడు సిఐ గారి పేరు నిర్మలా గారు ఏదో. ఆవిడ ముందే వాళ్ళ మదర్, సినిమాలు మానకపోతే మా అబ్బాయిని పంపించాం. అయితే అమ్మా ఎవరో ఒకరు తగ్గాలి కదమ్మా, మీకు ఒక 6 మంత్స్ టైం ఇస్తున్నాము, మీరు ఆలోచించుకోండి, మేము ఇప్పుడు కేసు కట్టం అని చెప్పి పంపించేశారండి. ఓకే. మళ్ళీ 6 మంత్స్ తర్వాత వెళ్ళి నన్ను పిలవకుండానే వెళ్ళి ఎఫ్ఐఆర్ అయిపోయిందని నాకు ఫోన్ వచ్చింది. ఏసీపీ గారు నన్ను పిలిచి అడిగారండి ఏం జరిగింది మొత్తం అని అంటే, బాబు నువ్వు రోజు మందు తాగి వస్తావంట, అమ్మాయిని కొడతావంట, అలానే నువ్వు సినిమాలు చేస్తూ అమ్మాయిని పట్టించుకోవంట, నువ్వు జాబ్ ఉందని నీకు పెళ్లిని ఇచ్చారంట, లేకపోతే ఇవ్వకపోదురంట, నువ్వు సినిమా వాడు అని తెలిస్తే పెళ్లిని ఇచ్చేవారు కాదంట అనేది చెప్పడం జరిగిందండి. ఓకే. చెప్తే నేను ఏసీపీ గారు క్లియర్ గా చెప్పాను, మేడం 2015 లో మ్యారేజ్ అయినప్పుడు నాకు జాబే లేదు, నేను 2017 May 22 జాబ్ జాయిన్ అయ్యాను, మరి జాబ్ ఉందని పిల్లనివ్వడం ఏంటంటే అది అబద్ధం. మీ మీద 543 క్రైమ్ నెంబర్ 2021 లో ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది దిశాలో. మీ మీద చార్జ్ షీట్ వేశారు, మీకు కౌన్సిలింగ్ చేశారు, మీరు వినకపోతే మీకు అరెస్ట్ కూడా చేసినట్టున్నారు. అవునండి. అంటే వినకపోవడం అంటే అంటే మీరు వినడం అంటే మీరు కౌన్సిలింగ్ లో ఆ కౌన్సిలింగ్ వచ్చి వెళ్ళుంటారు, కౌన్సిలింగ్ కూడా మీ ఇద్దరు మధ్యన కూడా ఇంకా అది కలిసేటట్టు లేదు అని చెప్పి అరెస్ట్ చేసి పంపించుంటారు. పాయింట్ అండి, సినిమాలు మానేయడం ఒక్కటే పాయింట్ తెచ్చారండి వాళ్ళు, కొట్టానని కానీ ఏవీ తేలేదు, కంప్లైంట్ లో రాసిన ఏ మాటలు ప్రస్తావనకు తేలేదు. సినిమాలు మానేస్తే సినిమా ఆ రోజు సిఐ గారి ముందు జరిగింది ఏంటంటే, కాంప్రమైజ్ అవ్వాలంటే సినిమాలు మానేయాలి అని అడిగారు, నేను సినిమాలు మాన్ను అని చెప్పాను. అయితే ఇద్దరి మధ్యన తెగేది లేదని చెప్పేసి ఎఫ్ఐఆర్ చేశారు. రైట్ అండి. అందులో మీకు 498A 506 పెట్టారు, అంటే మీరు అప్పటికే వేధిస్తున్నారని రకరకాల సెక్షన్స్ వచ్చింది, అందులో మీకు అరెస్ట్ చేశారు, చార్జ్ షీట్ కూడా వేశారు. అవునండి.
రైట్. మీరు ఒక్కసారైనా ఆలోచించారా మీరిద్దరి మధ్యన ఈగో ఫీలింగ్ కి? వాళ్ళ అమ్మాయికేమో సినిమాలు మానేయాలి మీరు అనేది ఆ అమ్మాయి రీజన్, అవునండి. రైట్? మీకు సినిమాలే ప్రాణం అని మీ రీజన్. అవునండి. కానీ మీ ఇద్దరి మధ్యన ఒక అమ్మాయి, మీ పాప సఫర్ అవుతున్న ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఆమెకి సార్ లేకపోవచ్చు, ఆమెకి లేకపోవచ్చు, కానీ మీకు ఉండాలి, ఒక తండ్రిగా ఉండాలి కదా. సార్ నేను ఆల్మోస్ట్ గొడవలు మొదలైన తర్వాత పాప పుట్టిన దగ్గర నుంచి ఉమ్, 3 నుంచి 4 సంవత్సరాలు ఇలా అనుకునే స్ట్రగుల్ అవుతా గడిపానండి నా లైఫ్. రైట్. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2015లో నేను మొదటి సినిమా చేస్తే ఆ, రెండో సినిమా 2020లో చేశానండి. ఈ 5 ఏళ్ళు నేను నా ఫ్యామిలీకి కట్టుబడి ఒక్క ఆడిషన్ కి గానీ హైదరాబాద్ వెళ్ళి ప్రయత్నించటం కానీ దేనికి ఏ పని చేయలేదండి. పూర్తిగా కట్టుబడి ఉన్నాను. రాక రాక వెతుక్కుంటూ ఒక సినిమా వచ్చింది. దీన్ని వదలకూడదు. అవకాశం రావడం చాలా కష్టం. కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటారు. నేను ప్రయత్నించకుండా వచ్చిన అవకాశం. ఇది నన్ను చేయనివ్వండి అని వాళ్ళ మదర్ని వాళ్ళ ఫాదర్ని ప్రాధేయపడ్డాను. కరెక్టే అండి, మీ వెర్షన్ బానే ఉందండి. నేను అమ్మాయిది తప్పట్లేదు, మీది కాదు. ఆ కానీ మీ పాప పాప కోసం గురించి ఆలోచించారా? రేపు మీ పాప స్కూల్కి వెళితే మీ డాడీ ఏరు అని ఎవరైనా అడిగితే ఆ ఏం రోజు సమాధానం చెప్తుంది? సార్ ఒక్కటి సార్ ఆ రోజు ఉన్న పర్టికులర్ గా ఆ మూమెంట్ ఆఫ్ టైమ్ లో ఇది ఏదో కక్ష సాధింపు చర్యే గాని విడిపోయేంత ఇది కాదు అన్న అనుకోవడం జరిగింది. నా నా మీరు మైండ్ లో ఇదేదో ఓకే. కక్ష సాధిస్తారు, ఆ కేసులన్నీ తప్పని తేలిన తర్వాత వాళ్ళే మళ్ళీ వచ్చేస్తారు, మళ్ళీ హ్యాపీగా ఉంటాం, ఇట్ విల్ టేక్ జస్ట్ 6 months టైం అంతే. 6 months మనం వాళ్ళని చూడకుండా ఉంటేనే మన లైఫ్ బాగుంటది అనుకుంటే దానికైనా మన లైఫ్ బాగు చేసుకోవడం ఇంపార్టెంట్ అన్నది నేను ఫీల్ అయ్యాను. రైట్. రోజు ఉండి అనుకోవడం కన్నా స్టేషన్ కి వెళ్ళారు. ఎలాగో నా జీవితంలో ఎప్పుడు పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టాల, ఫస్ట్ టైం నన్ను నా పేరెంట్స్ ని అందరినీ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఇంకా ఇది కూడా జరిగిపోయిన తర్వాత ఇంకా దేనికి లైఫ్ సెట్ అయ్యే వైపు ఆలోచించాలి తప్ప, ఇప్పుడు పోనీ ఆవిడకి అనుమానం ఉంది, ఒక కోర్టుకో పోలీస్ స్టేషన్ కో వెళ్తే కాదు మంచోడు అని క్లీన్ గా వైట్ పేపర్ లో బయటకు వచ్చాడు అనుకో, ఆవిడే మళ్ళీ సారీ చెప్పుకుని వచ్చేస్తుంది కదా. నాకైతే యాక్సెప్ట్ చేసేదే ఉందండి. నాకు ఎప్పుడు కేసులు పెట్టారని కోపాలు లేవు. ఎన్ని కౌన్సిలింగ్లకు పిలిచినా వెళ్ళాను కలుద్దామని. కానీ ఏ కౌన్సిలింగ్ కి వెళ్ళినా ఆ దిశ తర్వాత ఆవిడ ఒకసారి ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనే దానికి కౌన్సిలింగ్ కి వెళ్తే వాళ్ళు నన్ను అడిగినప్పుడు మీరు కలుస్తారా అంటే నేను కలుస్తానండి అని చెప్పాను. ఆ రోజు నా సొంత కూతురుతో నన్ను తిట్టిచ్చారండి వీళ్ళు. చిన్న పిల్లతో తిట్టిచ్చారు. మా నాన్న చచ్చిపోయాడు నువ్వు ఎవడివి అని అనిపించారు వాళ్ళ ముందే, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ముందే అంటే పాపకు అనిపించి తెలియదండి, చిన్న పాపకు సరే తెలియదు, వీళ్ళు అనిపించుంటారు వీళ్ళు. అదే చిన్న పాపకి ఎవరేం చెప్తే అదే అంటారు కదా సార్. ఉమ్, చిన్న పాప అన్నది నన్ను, నాకు ఏడ్చాను సార్ ఆ రోజు వాళ్ళ ముందు ఏడ్చుకుంటూ. ఉమ్, మేడం అయినా ఏది జరిగినా ఐ వాంట్ మై వైఫ్ అండ్ డాటర్ బ్యాక్. మీరు ఏం చేసినా అదే చేయండి అంటే, అమ్మ అతనికి నువ్వు కావాలంట, మరి నీ డిమాండ్ ఏంటి అంటే సినిమాలు మాకు స్టార్ట్ చేసి స్టార్ట్ చేస్తే వాళ్ళు ఒప్పించారు. అమ్మ సినిమా వదిలేయమ్మా, అతను చిన్నప్పటి నుంచి కళ 8 సంవత్సరాల నుంచి ఉమ్, డైటింగ్ చేసి ఒక పూటే తింటూ, అది కూడా బ్రౌన్ రైస్ తింటూ ఎంత కష్టపడుతున్నాడు కదమ్మా. అది ఆ క్వాలిటీ నచ్చే కదా ప్రేమించావు, సినిమాలో అందంగా ఉన్నాడన్న క్వాలిటీ నచ్చే కదా ప్రేమించావు. అది కాకుండా ఇంకేమైనా అడుగమ్మా అన్నారు. అడిగితే ఉమ్, నాకు ఇవన్నీ వద్దండి, నాకు ఒక 3 కోట్ల రూపాయలు ఇమ్మనండి, నేను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేస్తాను, తన లైఫ్ తను చూసుకోమనండి, నా లైఫ్ నేను చూసుకుంటాను అని. ఉమ్. నేను వెంటనే ఆ కోపంతో 3 కోట్లు కాదు నేను 30 రూపాయలు కూడా ఇవ్వను, అసలు నాకు విడిపోవాలన్న ఆలోచనే లేదు, నేను కోర్టుకు వెళ్తాను, నేను ఫైట్ చేస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి లెగిసి వచ్చేయడం జరిగింది. రైట్ అండి. చార్జ్ షీట్ తర్వాత వేశారు జరుగుతుంది. సార్, దాదాపు 3 సంవత్సరాలు అయింది ఈ కేసు అంతా జరిగి. అవునండి ఈ మధ్యలో ఎప్పుడైనా మీకు పాప గుర్తుకొచ్చిందా? పాపను కలవాలనుకున్నారా? సార్. ఈ మధ్యలో అవుట్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ అటెంప్ట్స్ పాపను కలవడానికి లేదా మాట్లాడడానికి బర్త్డేస్ కి పాపను ఫోన్ చేసిన నా ఫోన్ కి రెస్పాండ్ కావాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫోన్స్ బ్లాక్ లో పెడతారు. ఉమ్, వేరే ఎవరి ఫోన్స్ నుంచి అయినా చేస్తే, మా ఫాదర్ ఫోన్ నుంచి చేస్తే మా ఫాదర్ తో మాట్లాడతారు, అబ్బాయితో మాట్లాడతారా అని అడిగితే ఫోన్ పెట్టేస్తారు. పాపకు ఒక విషెస్ చెప్తాడంటమ్మా అని అంటే అక్కర్లేదు, ఇది ఆడి కూతురు కాదు నా కూతురు అనేసి రెక్లెస్ ఆన్సర్ ఇచ్చి ఫోన్ పెట్టేయడం. ఇది చాలా సార్లు జరిగిందండి. అయితే నేను 2-3 సార్లు పాప స్కూల్ ఎక్కడో కనుక్కొని, అంటే నేను ఫస్ట్ ఒక స్కూల్లో జాయిన్ చేశానండి 2020లో, ప్రీ ఉమ్, ప్రీ కేజీలో వేశాను. అది లాక్డౌన్ వల్ల పుణ్యం అని స్కూల్స్ ఏమీ లేకుండా అయిపోయాయి. తర్వాత స్కూల్స్ ఓపెన్ చేసేసరికి మేము విడిపోవడం వల్ల ఏ స్కూల్లో జాయిన్ చేశారో నాకు తెలియలేదండి చాలా. ఉమ్. వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా కనుక్కుంటే శ్రీప్రకాష్ అనే స్కూల్లో సీతందార్లో జాయిన్ చేశారని తెలిసి, నేను ఇప్పటికే దాదాపుగా 3-4 టైమ్స్ పాపని వెళ్ళి స్కూల్లో కలవడం జరిగింది.
అచ్చా. అక్కడికి ఈమె కూడా వచ్చి నన్ను చూసి మా ముగ్గురం కలిపి ఆ పక్కనే ఉన్న రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకుంటూ భోజనాలు చేసాం. ఒక్క 3 నెలల క్రితమే ఆ పాపని నేను సిఎంఆర్ సెంటర్ కి తీసుకెళ్లి బోల్డ్ బొమ్మలు కొనడం ఇవన్నీ జరిగాయండి. పాపకి అటెంప్ట్ చేయట్లేదు అంటే ఎలిగేషన్ వెయ్యాలి అని అంటే ఏదైనా ఇట్స్ వెరీ చీప్. ఎంత చీప్ అంటే నా సినిమాకి కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేశాను అని ఏదో ఎలిగేషన్ చూశాను నేను టీవీలో. అవును. అది ఎందుకంటే పెద్ద ప్రొడ్యూసరు ఈజ్ అ వెరీ బిగ్ బిల్డర్. ఆయన మా దగ్గర ఎందుకు డబ్బులు తీసుకుంటాడంటే నేను ఆ సినిమాకి డబ్బులు తీసుకొని పని చేశాను. ఐ రిసీవ్డ్ సమ్ మనీ. నాకు ఫ్లైట్ టికెట్స్ వేశారు, నాకు అకామిడేషన్ ఇచ్చారు. నేను ఎందుకు తిరిగి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి? అది వీళ్ళెందుకు ఇవ్వాలి? అది మీరు నేను 4 సంవత్సరాల క్రితం విడిపోతే 2021లో చేసిన సినిమాకి మీరెందుకు వచ్చి డబ్బులు ఇచ్చారు విడిపోయిన వాడికి? మీ మీద ఎలిగేషన్ ఆమె చాలా స్పష్టంగా చెప్తున్నారు. సినిమాలో డబ్బులు పెట్టడమే కాకుండా సాయికి నా హస్బెండ్ కి రోజుకు అమ్మాయి కావాలి, అమ్మాయి లేకపోతే నిద్రపోడు, ఇప్పుడు ఈరోజు దొరికిన అమ్మాయి కూడా ఎవరినో తీసుకొచ్చాడు, నాకు విడాకి లేకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంటూ ఆమె చెప్తుంది. సో ఫస్ట్ థింగ్ క్లారిఫై చేయాల్సింది ఏంటంటే నాకు ఇంకొక పెళ్లి ఏం అవ్వలేదండి. సెకండ్ థింగ్ ఏంటంటే నేను దొరికిన అమ్మాయి అంట. అది నా ఆఫీస్ సార్, నా ఇల్లు దానికి దగ్గరలోనే ఉంది. కావలిస్తే నా ఇల్లు సార్ చూపిస్తాను. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఇప్పుడు మీకు ఫస్ట్ కేసు రిజిస్టర్ చేసిన దిశ ఏసీపీ వివేకానంద గారు ప్రస్తుతం అంతా లైన్ లో ఉన్నారు. అని అడిగి మీ కేసు వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్, నక్షత్ర వర్సెస్ సాయి తేజ, అవునండి, ఆ కేసు వివరాలు ఏంటి సార్? అసలు ఈ త్రిపురాన నాగసాయి నక్షత్ర అనే ఆమె ఈ 24/9/21 ముందుగా గొడవ పడినట్టుగా 24/9/21 కంప్లైంట్ ఇచ్చారండి ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్ లో. అప్పటి ఏసీపీ మేడం గారి దగ్గర ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. దాని మీద ఒక కేసు కూడా నమోదు చేశారండి. క్రైమ్ నెంబర్ 543/21. ఓకే. ఈ 498 506 రెడ్ విత్ 3.4 ఆఫ్ డిపి యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఓకే. దాంట్లో దర్యాప్తులో భాగంగా వీళ్ళందరూ కూడా ప్రొసీజర్ ప్రకారము అరెస్ట్ ప్రొసీజర్ ఫాలో అవడం జరిగింది. తర్వాత ఛార్జ్ షీట్ కూడా వేశారండి. అది కోర్టులో పెండింగ్ ఉందండి. ఈజ్ అండర్ ట్రయల్ లా ఉంది కోర్టులో. ఓకే సార్, ఆ కేసు కోర్టులో పెండింగ్ ఉంటుండగా ఆ అమ్మాయి ఈ రోజు మరొకసారి హస్బెండ్ ఇంటికి వెళ్ళి గొడవ చేయడం అనేది మనం ఏ విధంగా పరిగణన తీసుకోవాలండి? అది ఇప్పుడు అది యాక్చువల్ గా మా లిమిట్స్ లో కాదు అది జరిగింది. బట్ దాని మీద కన్సర్న్ కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు, వాళ్ళు ఎంక్వైరీ కూడా చేస్తున్నట్టున్నారండి. మరి ఆమె ఏ బాధతో ఇచ్చారో ఆమె కూడా మరి స్త్రీగా ఆమె ఏదో బాధపడి ఉంటారు. దాని మీద ఆవిడ కంప్లైంట్ ఇచ్చినట్టుగా నేను కూడా మీడియాలో చూశాను. సో ఆల్రెడీ కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేస్తున్నారంటే ఈ స్టేజ్ లో నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. అంటే ఆమె ఏమంటున్నారంటే ఛార్జ్ షీట్ వేశారుగా, నాకు ఇంతవరకు న్యాయం జరగలేదు కాబట్టి మరొకసారి వచ్చానంటే ఆవిడ అంటున్నారు. ఆమె వెర్షన్ అది అయ్యి ఉండొచ్చండి, ఆమె వెర్షన్ అది అయ్యి ఉండొచ్చు. దాని ప్రకారం ఆమె ఆల్రెడీ కంప్లైంట్ లాడ్జ్ చేసినట్టున్నారు కదా, దాని మీద చట్ట ప్రకారం ఏం చర్య తీసుకోవాలనేది కన్సర్న్ హైకోర్టు తప్పకుండా యాక్షన్. ఓకే సార్, ఇప్పుడు ఆల్రెడీ 498A 506 మీద కేసు రిజిస్టర్ అయింది. మరొకసారి అదే రీజన్స్ పెడుతూ మరో కంప్లైంట్ ఇవ్వచ్చా ఎక్కడైనా? ఆమె కంప్లైంట్ ఎప్పుడైనా ఇవ్వచ్చు, ఆమె బాధ మీద ఇవ్వచ్చు. ఉన్నప్పుడు ఈ ఫ్యాక్ట్స్ అన్నిటి ప్రకారం మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే సేమ్ ఎలిగేషన్స్ పెడుతూ ఇవ్వచ్చా అని? ఇవ్వచ్చా అంటే ఆమె జరిగిన అన్యాయాన్ని ఎక్కడైనా ఆమె ఇచ్చుకోవచ్చండి. ఆమెకి ఏ కష్టం వచ్చినా ఎప్పుడైనా సరే తెలియపరచవచ్చు. బట్ చట్ట ప్రకారము దాని మీద తీసుకోవాల్సిన చర్యలు మేము విచారణ చేసి తప్పకుండా తీసుకోవడం జరుగుతుందండి. ఎవరైనా ఏ పోలీస్ అధికారైనా అదే చేస్తారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది. అంటే ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్ లో నమోదు చేసిన కేసు కోర్టులో ఉందండి, ట్రయల్ లో ఉంది. ట్రయల్ కి వచ్చిందా సార్? అది ఈ నెల నెక్స్ట్ ఆగస్ట్ 22వ తారీఖు వాయిదా ఉందండి. మరి ఆ రోజు మరి ఏమవుతుందో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచిది సార్. సాయి చెప్తున్నారు, సార్ కూడా ఏసీపీ గారు చెప్తున్నారు స్పష్టంగా, ఇది ట్రయల్కి వచ్చింది, ఆగస్ట్ లో దీని వాయిదా వస్తుంది కాబట్టి ఇక కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ కోర్టు నిర్ణయం తీసుకుంటారు తప్పు ఎవరిది అనేది. ఆల్రెడీ కోర్టులో ఇప్పటికి 6-7 వాయిదాలు అయినాయండి. 6-7 వాయిదాస్ అయినాయి. అంటే మరొక వాయిదా ఆగస్ట్ లో ఉన్నట్లుంది. నెక్స్ట్ మంత్ ఉంది సార్. నెక్స్ట్ మంత్ ఉందా? ఓకే. ఇప్పుడు ఆమె చెప్తున్న ఎలిగేషన్ మీరు వివరణ ఏంటండి? మీకు రోజుకో అమ్మాయి కావాలంటున్నారట, సినిమాల పేరు ఎలిగేషన్, సినిమాల పేరు వచ్చిన అమ్మాయిల్ని మీరు వాడుకుంటారని, ఇప్పుడున్న దొరికిన అమ్మాయితో మీరు దొరికారని కాబట్టి నాకు విడాకులు ఇవ్వకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారంటూ, నా భర్త చేసుకోవడం నేరం అంటూ ఆవిడ చెప్తున్నారు. విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రొడ్యూసర్ని కాదండి, నేను హీరో.
అంటే నేను ఒక సాధారణమైన నటుడు అంటే ఐఎమ్ వన్ ఆఫ్ ద టెక్నీషియన్. నన్నే రైట్ ఎవరో అవకాశం ఇవ్వాలి, నేను ఇంకొకరికి అవకాశం ఇచ్చే అంత స్కోప్ నా జీవితానికి లేదు. నాకే ఎవరో అవకాశం ఇవ్వాలి. నేను అవకాశం ఇస్తానంటూ అమ్మాయిల్ని ప్రలోభ పెట్టడం అనేది ఎవరు అంత పిచ్చోళ్ళు లేరు నమ్మడానికి, రావడానికి. అంటే ఎందుకంటే ఆడిషన్ పేరు మీద తీసుకొచ్చి అమ్మాయిని బుట్టలో వేసుకోవడం మీ హాబీ అంటూ. సార్, ఆడిషన్ చేసే అర్హత నాకు ఎలా వస్తుంది? నేను ప్రొడ్యూసర్ని కాకపోతే. హీరో ఆడిషన్ అవును, ఎక్కడ చేయరు. వాళ్ళందరినీ పెట్టుకున్న తర్వాత ఆఖరిగా హీరో కింద ఒక 10 మందిని చూస్తారు. వాళ్ళకి ఆర్థికంగా, అందంగా, క్యారెక్టర్ కి తగినట్టుగా ఎవరు కనిపిస్తే వాళ్ళని పెట్టుకుంటారు. రైట్. అది ఎవరిని వరిస్తుందో అదృష్టం ఆ టైంకి. సో అది ఫస్ట్. సెకండ్ది, రోజుకు ఒక అమ్మాయి కావాలి అని అంటున్నారు. రోజుకు ఒక అమ్మాయి కావాలి అని అనేది ఎంత చీపెస్ట్ ఎలిగేషన్ అంటే, అంత 5 years అంత అన్యోన్యంగా కలిసి ఉన్నాం కదా మనం. సరే, ఓకే, విడిపోయిన తర్వాత నేను ఉన్న ప్రతి ఇంటికి పోలీసుల వారిని ఆ రోజు కూడా దిశలో చెప్పాను, వెళ్ళి ఎంక్వైరీ చేయండి సార్. ఒక్క ఆడపిల్లైనా ఈ ఇంటి దరిదాపులోకి గానీ ఆ గేట్ దాటి లోపలికి వచ్చిందని ప్రూవ్ చేస్తే ఎన్ని కేసులు పెడితే అన్నిటికీ నేను బాధ్యుడిని సంతకం పెట్టి వెళ్ళిపోతా ఇక్కడి నుంచి అని చెప్పాను. ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనకు వస్తే, నిన్న జరిగింది నా ఇల్లు కాదు సార్, అది ఆఫీసు. అది ఒక ఆఫీస్ అండి. అదే నన్ను నమ్మి డబ్బులు పెట్టి, కొంతమంది డబ్బులు ఇన్వెస్టర్స్ ఉంటారు, అది ఒక ఆఫీసు. ఒక సినిమా చేద్దాం అనే ఒక ప్రయత్నం మీద 2 నెలల క్రితం ఓపెన్ చేశాం. ఓకే. ఆ ప్రయత్నం ఇంకా సక్సెస్ఫుల్ కూడా కాలేదు, ఇంకా ఏం సినిమా తీయలేదు, ఇంకా ప్రయత్నంలోనే ఉన్నాం. అంటే కథ రాసుకోవడం, మ్యూజిక్, అది సిట్టింగ్, అవన్నీలో ఉన్నాం. ఓకే. అక్కడ పని చేయడానికి వస్తూ ఉంటారు సార్, అమ్మాయిలే కాదు అబ్బాయిలు వస్తూ ఉంటారు. నిన్న సంఘటన జరిగిన టైంలో కూడా ఆఫీస్ లో అబ్బాయిలు కూడా ఉన్నారు. కావాలని పిక్చరైజ్ చేయడానికి అమ్మాయిని పిక్చరైజ్ చేయడం జరిగింది. అమ్మాయి అక్కడ పడుకున్నట్లు ఉంది కదండి లోపలికి రాగానే వాళ్ళందరూ. యాక్చువల్ గా జరిగిన స్టోరీ ఏంటంటే, ఆ అమ్మాయి మాకు ఒక లిరిక్స్ రాస్తామని చెప్పి మా ఆఫీస్ కి ఇష్యూ జరిగిన ముందు రోజు నైట్ రావడం జరిగింది. అమ్మాయి ఒక్క బై రోడ్ ఆ అమ్మాయి, ఇంకొక అబ్బాయి, ఒక అబ్బాయి మా దగ్గర కో డైరెక్టర్ గా ఉన్న ఆయన లిరిక్స్ రాయడానికి ఈ అమ్మాయిని, నా ఫ్రెండ్, ఈ అమ్మాయి నాకు ముందు నుంచి పరిచయమేనండి, పరిచయం లేదన్నట్లా. ఒకసారి ట్రై చేసి చూడండి, నా టాలెంట్ నచ్చితే పెట్టుకోండి అని అనడం జరిగింది, రావడం జరిగింది. ఆ టైంకి నేను లేకపోవడంతో మా స్టాఫ్ కాల్ చేసి, అమ్మాయిని నా రూమ్ లో పడుకోబెట్టండి, అబ్బాయిలతో పడుకోబెడితే బాగోదు, నా రూమ్ లో ఒక బెడ్ వేసేసి, లేకపోతే నా రూమ్ లో జనరల్ గా బెడ్ ఉండదండి, బెడ్స్ ఉన్న రూమ్ పక్క రూమ్, ఆ రూమ్ లో ఒక బెడ్ వేసేసి అక్కడ ఏసీ ఆన్ చేసి పడుకోబెట్టండి, అబ్బాయిలు ఇందులో పడుకోండి అని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత నేను మార్నింగ్ నా ఇంటి నుంచి జిమ్కి వెళ్ళి ఒక 10:30-11 ప్రాంతాల్లో నేను ఇంటికి వచ్చాను. అది ఇంటి నుంచి ఆఫీస్కి వచ్చాను. నేను ఆఫీస్కి వచ్చే టైంకి ఒక అబ్బాయి ఏమో భోజనం తేడానికి వెళ్ళాడు, ఒక అబ్బాయి ఏమో అక్కడే ఉన్నాడు. నేను అప్పుడే లోపలికి వచ్చిన ఆ అమ్మాయిని లేపుదాము భోజనానికి అని చెప్పి, మా ఫ్రెండే కదండి, బయట అమ్మాయి, పరిచయం లేని అమ్మాయి అయితే ఏం కాదు, పరిచయం ఉన్న అమ్మాయే. నేను లోపలికి వెళ్ళానండి. ఇట్లా లోపలికి వెళ్ళానో లేదో, 5 minutes లో ఫుల్ గా మీడియా ఎవరెవరో వచ్చేసి డోర్లు పగలు కొట్టేసి లోపలికి వచ్చేసి గిమెరాస్ పెట్టేసి స్టార్ట్ చేశారు. ఆ అమ్మాయి పాపం సరిగ్గా ఫుటేజ్ లో చూస్తే అమ్మాయి గాఢ నిద్రలో ఉంది. అవును. నేను నా పర్సనల్ వాష్రూమ్ అదే రూమ్ లో ఉంటదండి, అది నా రూమ్ కదా, నా ఆఫీస్ రూమ్. నేను జిమ్ నుంచి రోజు నాకు అలవాటు ఏంటంటే, జిమ్ నుంచి ఆఫీస్కి వెళ్ళి అక్కడ నాకు కొన్ని డ్రెస్సులు అక్కడ ఉంటాయి, నేను అక్కడే డ్రెస్ చేంజ్ చేసేసుకుని ఈవినింగ్ వరకు, నైట్ వరకు ఆఫీస్ లో టైం స్పెండ్ చేస్తాను. మళ్ళా నైట్ 7 o'clock ఇంకొకసారి జిమ్కి వెళ్తాను. మళ్ళా వచ్చి 10, 11, 12 దాకా అందరితో స్టోరీ సిట్టింగ్స్ లో కూర్చొని నైట్ నా ఇంటికి వెళ్ళి పడుకుంటాను. ఓకే. ఎందుకంటే మాకు అక్కడ అంత కంఫర్ట్స్ ఏం లేవు. ఎవరో నాతో పని కోసం వచ్చిన వాళ్ళు పడుకోగలుగుతారు, కానీ నేను అప్పుడు పడుకోను. నాకు ఇంట్లో మంచి బెడ్ ఉంది, ఏసీ ఉంది, అన్ని సొఫిస్టికేటెడ్ ఫర్నిచర్ అంతా ఉంది. సో అక్కడ నేల మీద పరుపేసుకొని పడుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఓకే. దాన్ని రాంగ్ వేలో పిక్చరైజ్ చేస్తున్నారని మీడియా రాగానే నేను అన్న ఫస్ట్ మాట ఏంటంటే, మీరు రాంగ్ వేలో పోర్ట్రే చేయకండి, అవసరమైతే డివోర్స్ తీసుకున్నాక పెళ్లి చేసుకునే రైట్ కూడా ఉంది నాకు. నేను అన్నది ఐ కెన్ మేక్ ఎనీవన్, అంటే ఈమెనే కాదు ఎవరినైనా డివోర్స్ తీసుకుని నాకు వైఫ్ చేసుకునే రైట్ ఉంది అన్నది నేను ఇంగ్లీష్ లో చెప్పాను. దానికి వీడియోలో కూడా క్లియర్ గా ఉందండి, ఐ క్యాన్ అన్నానా, ఆల్రెడీ చేసుకున్నాను అన్నానా అనేది ఉంది క్లియర్ గా వింటే. దాన్ని పట్టుకొని కావాలని నన్ను బ్యాడ్ చేయాలని, నా ఎదుగుదలని డ్యామేజ్ చేయాలని పెళ్లి చేసేసుకున్నాడు, సంసారం చేసేస్తున్నాడు. నన్నే కాకుండా అనవసరంగా ఏ సంబంధం లేకుండా ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక ఆడపిల్లని కూడా అనవసరంగా ఆమెకి థ్రెటన్ చేసి
ఆమె మీద ఆ, ఏవో ఇసిరేసి ఆ అమ్మాయిని కొట్టి చాలా వల్గర్ మాటలు మాట్లాడి ఆ అమ్మాయిని రాంగ్ గా యూట్యూబ్స్ లో వీడియోస్ లో మీడియాలో చూపిస్తూ ఒక ఆడపిల్లకి నిజంగా తేరుకోలేని దెబ్బ కొట్టి కనీసం ఆ అమ్మాయి నా ఫోన్ కూడా రెస్పాండ్ అవ్వలేని స్టేజ్ కి చేశారండి. సార్ అది కరే నిన్న జరిగింది. కాదండి, మీ ఇంట్లో అమ్మాయి ఉందని వాళ్ళు మీ అది ఆఫీస్. మీ ఇంటి అదే మీ ఆఫీస్కి వస్తారని ఆమెకి ఎలా తెలిసింది? ఎవరు? మీ వైఫ్కి ఎలా తెలిసింది? అదే నాకు తెలియదు. దట్ ఈస్ ద $1,000,000 క్వశ్చన్ అండి. మరి నేను జిమ్ నుంచి వస్తున్నప్పుడు స్పై చేసి నా కార్ ఫాలో అయ్యి వచ్చారో, లేకపోతే నాకే తెలియకుండా నా ఆఫీస్ లో ఎక్కడైనా ఎవరినైనా ఇన్ఫర్మేషన్ కి పెట్టుకున్నారో ఏంటో తెలియదు. ఆ కరెక్ట్ గా 5 నిమిషాల స్పాన్ లో వచ్చినప్పుడే ఇదేదో ఒక ప్రీ ప్లాన్డ్ థింగ్ అని. ఎందుకంటే ఇప్పుడు బాధలో వచ్చిన ఆమె ఉమ్, అంతమంది మీడియా సపోర్ట్ తీసుకుని వచ్చింది, నాకు భయపడి అనుకుందాం. పెళ్లి ఆల్బమ్లు కూడా పట్టుకుని వస్తారండి ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ నాట్ ప్రిపేర్డ్. అవును పెళ్లి అది ఆల్బమ్స్ కూడా వెంటనే ఉన్నాయి సార్, పక్కనే పెళ్లి ఆల్బమ్స్ ఉన్నాయి బ్యాగులతో. అవును అవును, వాళ్ళ మదర్ చూపిస్తున్నారు. అండ్ దే గాట్ డిసైడెడ్ అండి. అండ్ మీరు ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కనుక చూస్తే గత 4 సంవత్సరాల్లో ఆ అమ్మాయి రోజుకో 10 డ్యాన్స్ వీడియోలు అవి వేసి పెడుతూ ఉంటది ఇన్స్టాగ్రామ్ లో. పిచ్చి ఆవిడకి. ఒక్క వీడియోలో గానీ ఒక్క ఫోటోలో గానీ ఈ 4 ఏళ్లలో ఆవిడ ఏ రోజు మంగళసూత్రాలు గానీ నల్లపూసలు గానీ వేసుకోవాలి. ఎన్నో సార్లు చాలా మంది మా చుట్టాలే అడిగినా కూడా నాకు మొగుడు లేడు ఏం లేడు నేను వేసుకోను అనేది. నిన్న మాత్రం మంగళసూత్రాలు వేసుకుని వచ్చేయడం, కళ్ళల్లోంచి నీలే రాకపోయినా ఏడుస్తూ మంగళసూత్రాలు 10 సార్లు కెమెరాని చూపించడం, ఇదంతా యాక్షన్ కదా. ఆ పిక్చరైజేషన్ అవుతోంది క్లియర్ గా. దానికి ఎవరెవరు సపోర్ట్ ఉన్నారో నాకు అర్థమైంది. నేను మాట్లాడలేదు గట్టిగా అని అంటే నేను అలా రోడ్డెక్కి అరుచుకుని మాట్లాడుకునే స్వభావం కాదండి.